లేబర్కి అనేది పనే లేదు. లేబర్ దేశం మీద పడుతున్నారు. అది ఒక్కటే. నా బోటోడు బతకాలంటే ఇదిగో నడుము ఆపరేషన్ కింద పడి మూతలకు పోతా. నాకు బోటోడు బతకాలంటే ఇది లేదు. ఎవరన్నా 10 రూపాయలు అడగాలన్నా కూడా ఎగతాళిగా మాట్లాడుతున్నారు తోటి పనివాడు. మరి అది దానివల్ల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ ఉపయోగం ఉంది, చదువుకున్న వాళ్ళకి ఉపయోగం ఉంది, జాబులు వస్తాయి, ఇంట్రెస్ట్ బాగుపడిద్ది. ఈ బ్రిడ్జ్ ఎందుకు రాష్ట్రం బాగుపడిద్ది. నువ్వు 2030 కావటం కావాలి ముందు. మనిషి 2000 ఇచ్చినా 5000 ఇచ్చినా సోమరిపోతం చేస్తున్నాం వాళ్ళు. అర్థమైందా? ఆ డబ్బులకి బ్లాక్ అయిపోతాయి. అది అప్పులేగా, అప్పులే కదా. నా పిల్లలు తరం బాగుపడుద్ది. 40 సంవత్సరాలు పోతే ఫ్యూచర్ బాగుంటుంది. నా పిల్లలు చదువుకుంటున్నారు, 3 చదువుకుంటున్నారు. నా పిల్లలు చదువుకుంటున్నారు 3 బాగుంటుంది. మీకు మొత్తం ఫ్యాక్టరీలు మొత్తం వస్తేనేగా మనకి. ఇప్పుడు ఆడికి హైదరాబాద్ పోతున్నాం, బెంగళూరు పోతున్నాం, కర్ణాటక పోతున్నాం. ఇక్కడ అనుకో వచ్చినానుకో మన వాళ్ళు 30,000 వస్తాయిగా, 20,000 వస్తాయిగా. ఇప్పుడు సంవత్సరం నెలకి 10,000 వస్తున్నాడు, 20,000 వస్తున్నాడు. సోమవారం చేస్తామేగా. టైలర్కి దేనికి, మిషన్ వాడికి దేనికి, కారు వాళ్ళకి దేనికి డబ్బులు వేసేది? ఏమని చెప్పారు వాళ్ళు? తిని తాగి ఎక్కడికి నిద్రపోతున్నారు వచ్చి పనులు చేయకుండా. ఇసుక లేదు ఎందుకు ఉండదు? ఇసుక వెళ్తే ఇసుకుంటుంది, కూర్చుంటే ఇసుకుంటుంది దానికి. ఇప్పుడు నా బండిలో తీపిచ్చారు, 57 సైడ్ అమ్ముకుంటాను, లేకపోతే ఏరే సైడ్ పనికి వెళ్తా. ఈ 3 సంవత్సరాలు కష్టపడతాం. బళ్ళు తీపిచ్చారు, కాదనట్లా, ఆ మాట కాదనట్లా. మళ్ళీ వెనకమాల బళ్ళు పెట్టిస్తారు, మళ్ళీ వాళ్ళు వెనకమాల బళ్ళు పెట్టిస్తారు. మళ్ళీ పెట్టకుండా ఉండరు, ఎవడు పట్టు కొట్టడు. టైం పట్టిద్ది కొద్దిగా. అభివృద్ధి చేస్తున్నాను కాబట్టి తీపిచ్చింది, చిన్నగా పెట్టిస్తారు వాళ్ళు వెనకమాల. అది చెప్పండి. మా లేబర్లు బతకాలిగా. పాత బస్ స్టాండ్ అడిగావా నువ్వు? జగన్ గురించి కాదు, ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పు. కానీ లేబర్లు బతకట్లా. ఆరోగ్యశ్రీ లేదు. ఇల్లు కట్టాడు, అడిగావా? 6 కోట్లు 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు, చెప్పు దాని గురించి కూడా. ఎవరు? జగన్ కట్టాడు 5 కోట్లు. 5 కోట్లు ఈ చెప్పేగా చేసింది. ఏమండి మేడం గారు, ఇప్పుడు కూటంలో చాలా పెద్ద రోడ్లు, భుజనగొల్ల ఈ రోడ్లు కానీ టిఫిన్ బండ్లు ఇలా మొత్తం తీపిచ్చేస్తున్నారు. ఎలా బతుకుతారు చెప్పండి? ఎలా బతుకుతారు చెప్పండి? అలాగే ఇక్కడ ఎన్ని బళ్ళు ఆగినాయి ఒకసారి తీసుకోండి. ఒకసారి ఫోటో తీసుకున్నారండి బళ్ళు, అంతమంది నాన్ పెట్టించాం బళ్ళన్నీ. ఆ పని చేయండి మీరు.